హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి, అదేవిధంగా విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించిన సమాచారం, అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని అయితే డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ప్రధాన వార్త కనుక చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ సర్దుబాట అంటూ అయితే మనకు ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ తోటి అయితే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇక రెవెన్యూ ఆఫీసర్ల నియామకపై సర్కార్ నిర్ణయం. పాత విఆర్ఓ విఆర్ఏలకు విల్లింగ్ ఆప్షన్. 10,911 రెవెన్యూ గ్రామాల్లో సగం పోస్టులు కూడా పాత వారికే. సో ఇక్కడైతే మనకు 10,900 అంటే 5,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో అయితే ప్రభుత్వం ఉన్నట్టు. అదేవిధంగా సర్వేయర్ పోస్టులకు ఇంజనీరింగ్ అర్హతపై అభ్యర్థులకు పట్టు. ఇక పూర్తి సమాచారం చూసుకున్నట్లయితే భూభారతి చట్టంతో రాష్ట్రంలో మళ్ళీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ను తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగులు కొంత ఆశలు అయితే చిగురించడం జరిగింది. కాగా పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి విల్లింగ్ ఆప్షన్ అడగడంతో నిరుద్యోగులు అయోమయంలో పడ్డారు. సుమారు 11,000 పోస్టుల్లో సగం పాత వారికి అర్హత ఉండగా మిగిలిన పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఇక్కడ తారా పెడతారా అనే నోటిఫికేషన్ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో కొంత గందరగోళం అయితే నెలకొంది. సర్వేయర్ పోస్టులకు ఇంటర్ అర్హత ఉన్న విఆర్ఓలకు అవకాశం ఇవ్వకుండా సివిల్ ఇంజనీరింగ్ అర్హతతో కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోవాలని ఇప్పటికే అభ్యర్థులు ఆందోళన చేపట్టడం జరుగుతుంది. ఒకవేళ పాత వారికి పూర్తిగా అవకాశం కల్పిస్తే ఇప్పటికే వాళ్లకు సర్దుబాటు చేసిన పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక జూనియర్ రెవెన్యూ అధికారి పేరుతో గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఇక్కడైతే గ్రామ రెవెన్యూ అధికారుల నియామకాలకైతే రంగం సిద్ధం చేస్తుంది. ఆల్రెడీ వారికి సంబంధించి ఒక గూగుల్ ఫామ్ అయితే వాళ్ళు దాదాపు 15 నుంచి 18 ప్రశ్నలతో కూడినటువంటి సమాచారాన్ని అయితే కలెక్టర్ల ఆదేశాల మేరకు అయితే సేకరించడం జరిగింది. వారి విద్యార్హత ఆధారంగా వాళ్ళకి ఏ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారో అనే దాన్ని బట్టి వాళ్ళకు పోస్టులు అయితే వాళ్ళకు ఇవ్వనున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది. అదేవిధంగా కొత్త చట్టం మేరకు నియామకాలు. ఇటీవల అసెంబ్లీ ఆమోదం పొందిన భూభారతి చట్టం 2024 ద్వారా సంక్రమించే అధికారుల మేరకు గ్రామ రెవెన్యూ అధికారులను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైందన్నట్టు. ఈ క్రమంలో డిగ్రీ చదివిన పూర్వ విఆర్ఓ విఆర్ఏలను నేరుగా రెవెన్యూ శాఖలోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా 3,600 పూర్వ విఆర్ఓలు, దాదాపు 2,000 మంది పూర్వ విఆర్ఏలకు అర్హత ఉన్నట్టు అంచనా. వీరిలో కొందరిని సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉంది. మిగతా సుమారు 5,300 పోస్టులు ఏ విధంగా భర్తీ చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపడుతుంది. ఇక పాత వారికి పరీక్ష పెడతారా అనేది చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది కొత్త సర్వేలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇంటర్ పూర్తి చేసిన పూర్వ విఆర్ఓలు విఆర్ఏలను సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉందని సమాచారం. ఇలా నేరుగా భర్తీ చేసే జూనియర్ రెవెన్యూ అధికారి, సర్వేయర్ పోస్టులు పోగా మిగతా పోస్టులను రాత పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. కాగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో పోస్టులు భర్తీ చేస్తారా, లేక పూర్వ విఆర్ఓలు విఆర్ఏలను మాత్రమే పరీక్ష నిర్వహిస్తారా అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి అయితే ఉంది. ఇక ఓకే అంటేనే విధుల్లోకి. ఇక్కడ సర్వేయర్ పోస్టుల కోసం ఆందోళన. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న సుమారు 1000 సర్వేయర్ పోస్టులను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సెక్రటరీ వద్ద అభ్యర్థులైతే ఆందోళనకు దిగడం జరిగింది. ఇంటర్ చేసిన విఆర్ఏలకు అవకాశం ఇవ్వకుండా సివిల్ ఇంజనీరింగ్ అర్హతతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థులు ఆందోళనకైతే దిగారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే గ్రామ పరిపాలన ఆఫీసర్. ప్రతి రెవెన్యూ పంచాయతీకి ఒకరు. విఆర్ఓ స్థానంలో సర్కార్ నియామకం. రెవెన్యూతో పాటు ఇతర బాధ్యతలు సైతం. పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు మారుతున్న పేర్లు. భూభారతి చట్టంలో అమల్లోకి రాకముందే వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక ఉద్యోగి ఉండేలా చర్యలు చేపడుతుంది. గత బీఆర్ఎస్ సర్కారు విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వారి ఇతర స్థానాల్లో రెడెఫ్లామ్ చేసింది. సో ఇప్పుడు ప్రతి ఊరిలో ఒక ఉద్యోగి రైతులకు అందుబాటులో ఉండేలా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రక్రియను మొదలుపెట్టనుంది. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉందండి. అదేవిధంగా ఇక్కడ గ్రామ పరిపాలన ఆఫీసర్ను అడ్డగోలుగా విఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారంటూ అది విఆర్ఓ విధులు యథాతథం అంటూ అయితే ఇక్కడ వార్త రావడం జరిగింది. తిరిగి రానున్న మిగులు సిబ్బంది. గత ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి 5,138 మందిని మిగులు సిబ్బందిగా పేర్కొన్న ప్రభుత్వం మరోవైపు సిబ్బంది కొరత పేరుతో సూపర్ న్యూమరరీ పోస్టులను అయితే సృష్టించింది. గ్రామ రెవెన్యూ సహాయకుల వ్యవస్థ రద్దు చట్టం 2023 ద్వారా విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. విఆర్ఓలకు అసిస్టెంట్లుగా ఉన్న సుమారు 5,000 విఆర్ఏలను ఎలాంటి నియామక విధానం నిబంధన పాటించడం ద్వారా
రెవెన్యూలోని తహసీల్దార్ కార్యాలయంలో నేరుగా జూనియర్ అసిస్టెంట్‌గా నియమించింది. తర్వాత వారికి శాశ్వతం చేసి సీనియారిటీ పరంగా వారిని రెవెన్యూలోకి ముందు వరుసలో కొనసాగుతుందని పూర్వ విఆర్ఏలను వాపోతున్నారు. అధికార దుర్వినియోగం చేసి తమకు ఉద్దేశపూర్వకంగా తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వారి ఆవేదనకు కూడా పరిష్కారం చేయాల్సిన అవకాశం అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ అర్హులనే సర్వేయర్లుగా నియమించండి అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిరుద్యోగుల విజ్ఞప్తి అయితే రావడం జరిగింది. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే సూర్యుడిని ముద్దాడిన పార్కర్ కరోనాకు చేరువగా నాసా ప్రాబ్ వేడి గుట్టు తెలుసుకోవడమే లక్ష్యం. సూర్యుడికి అతి సమీపంగా వెళ్ళిన మొదటి వ్యోమ నౌకగా రికార్డు. గంటకు 7,00,000 కిలోమీటర్ల వేగంతో 21 సార్లు సూర్యుని చుట్టూ ప్రదక్షిణ అండి. సో మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సైన్స్కి సంబంధించి. ఇంకా ఎందుకు ఈ మిషన్ అని చూసుకున్నట్లయితే గత కొన్ని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు సూర్యుడి గురించి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. సూర్యుడి కేంద్రంలో అత్యంత బ్రహ్మాండమైన ఉష్ణోగ్రతలకు కారణం ఏమిటన్న విషయం ఇప్పటి వరకు ఖచ్చితంగా తెలియరాలేదు. అలాగే సూర్యుడి బాహ్య వలయమైన కరోనా ఉపరితలం అంత వేడిగా ఉండడానికి గల కారణాలు సూర్య తుఫాన్లకు కూడా విశ్లేషించాల్సి ఉంది. అయితే ఈ విషయాలు భూ వాతావరణం లోదశల నుంచి కంటే కరోనా లేయర్కు సమీపంలో ఉండి విశ్లేషిస్తే మరింత ఖచ్చితమైన ఫలితాలు వస్తాయన్న ఉద్దేశంతో ఈ మిషన్ అయితే ప్రయోగించడం అయితే జరిగిందండి. ఇక అంతరిక్షంలో మొక్కలు అంటూ ఇస్రో నుంచి ప్రధాన వార్త రావడం జరిగింది. ఈఎస్ఏతో ఇస్రో ఒప్పందం వ్యోమగాములకు శిక్షణ, పలు అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి కార్యకలాపాలపై సహకరించేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు అంతరిక్షంలో మానవ నివాస ఏర్పాట్లపై అంతరిక్ష పరిశోధనలో పరస్పరం సహకరించుకుంటాయి. అంతేకాకుండా వ్యోమగాములకు శిక్షణ, ప్రయోగాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సౌకర్యాల వినియోగం, మానవ బయోమెడికల్ పరిశోధన ప్రయోగాల అమలు, అలాగే విద్య, ప్రజా అవగాహన కార్యకలాపాల్లో కలిపి పనిచేస్తాయంటూ మరికొన్ని వార్త అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 డిసెంబర్ 23న ఆమోదం ముద్ర వేశారు. సభ్యులుగా ప్రియాంక కనుంగో, డాక్టర్ జస్టిస్ విద్యుత్ రంజన్ షడంగిలను అయితే నిర్ణయించడం జరిగింది. ఇక ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా పనిచేసినటువంటి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా 2024 జూన్ 1న పదవీ విరమణ చేయగా సభ్యులను విజయభారతి సయాని ప్రస్తుతం యాక్టింగ్ చైర్పర్సన్గా వ్యవహరించడం అయితే జరుగుతుంది. ఇక ప్రముఖ భారత సినిమా దర్శకుడు శ్యామ్ బెనగల్ 2024 డిసెంబర్ 23న ముంబైలో కన్నుమూశారు. అయితే ఆయన 1934 డిసెంబర్ 14లో హైదరాబాద్లో జన్మించడం. అదేవిధంగా అతని తొలి సినిమా వచ్చేసి అంకుర్. చివరిగా చేసిన ముజిబ్ ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్ 2023లో అయితే విడుదల కావడం జరిగింది. ఇక సినీ రంగానికి ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించడం జరిగింది. ఇక సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 2005లో ఆయన అయితే వరించింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1976లో పద్మశ్రీ, 91లో పద్మభూషణ్, 2005లో సినీ రంగంలోని అత్యున్నత పురస్కారమైనటువంటి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం. ఇక్కడ మీరు వీటికి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో అయితే ఖచ్చితంగా ఇందులో నుంచి అయితే ఒక బిట్ రావడం జరుగుతుంది. ఇక జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో జూనియర్ విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2024 డిసెంబర్ 23న భోపాల్లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 254.9 పాయింట్లతో అతడు స్వర్ణం గెలవడం జరిగింది. ఈ క్రమంలో షెంగ్ రిహావో చైనా నుంచి 254.5 పేరిట ఉన్న జూనియర్ రికార్డులను అయితే బద్దలు కొట్టాడు. అభిషేక్ శేఖర్ 2051.4 కర్ణాటక నుంచి రజతం. అదేవిధంగా హిమాంశు 2029.9 హర్యానా నుంచి కాంస్య పతకాలు సాధించడం జరిగింది. ఇక 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తులో 2.8 కోట్లు మహిళలే. సో ఇది వచ్చేసి సోర్స్ వచ్చేసి మనకు ఇండియా ఎట్ వర్క్ నివేదిక ప్రకారం అండి. ఈ ఏడాది మొత్తం 7 కోట్ల ఉద్యోగాల దరఖాస్తులో మహిళలు చేసుకున్న 2.8 కోట్లు ఉన్నాయని, 2023తో పోలిస్తే మహిళల ఉద్యోగ దరఖాస్తుల సంఖ్య 20% పెరిగిందని ఇక్కడ అప్నా.కో తన నివేదిక ఎట్ వర్క్ 2024 నివేదికను వెల్లడించింది. ఇక శ్రామిక వర్గంలో మహిళలు మరింత భాగస్వాములు అవుతుండడంతో దేశ ఉద్యోగ ముఖచిత్రంతో
చారిత్రక మార్పులు సంభవిస్తున్నాయని పేర్కొంది. మొత్తం 7,00,00,000 ఉద్యోగాల దరఖాస్తులో 2.8,00,00,000 అంటే 2,80,00,000 ఇందులో ఒక శ్రేణి నగరాలైన ఢిల్లీ, బెంగుళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్‌ల నుంచి 1,57,00,000 దరఖాస్తులు రావడం, అదేవిధంగా జైపూర్, లక్నో, భోపాల్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి 1,28,00,000 ఉన్నాయి. ఇక్కడ మెట్రో హబ్‌లు కాని నగరాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడానికి ఇది నిదర్శనం అని ఇండియా ఎట్ వర్క్ నివేదికనైతే తెలపడం అయితే జరిగింది. ఇక ఈ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మహిళలు ఆరోగ్యం, ఆతిథ్యం, రిటైల్, ఈ-కామర్స్ రంగాల్లో రాణిస్తున్నారు. సాంప్రదాయాలను పటాపంచలు చేస్తూ ఫీల్డ్ సేల్స్ అండ్ లాజిస్టిక్స్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ వంటి ఉద్యోగాల్లోనూ మహిళలు గణనీయమైన పాత్ర పోషించడం జరుగుతుంది. ఇక సీనియర్ మేనేజర్ స్థాయి ఉద్యోగాల కోసం మహిళలు దరఖాస్తులో 32% వృద్ధి నమోదైందంటూ, అలాగే ఫ్రెషర్స్ నుంచి వచ్చే దరఖాస్తులు కూడా ఏటా 27% పెరుగుతున్నట్లయితే మనకు నివేదిక వచ్చేసి మనకు ఇండియా ఎట్ నెట్వర్క్ నివేదిక ప్రకారం అయితే తెలియడం జరిగింది. ఇవ్వండి ఈరోజు సంబంధించిన అప్డేట్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.